అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల జనవరి జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి 1వ తేదీన అన్ని జిల్లాలు ట్రెజరీలకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, హెల్త్, పోలీస్ డిపార్ట్మెంటు, లా డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు వారికి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి దాదాపుగా 80% వరకు జీతాలు జమ కావడం జరిగింది. అలాగే ఉపాధ్యాయుల విషయానికి వస్తే అక్కడక్కడ ఎవరైతే 24, 23 తేదీలు బిల్లు అప్రూవ్ చేశారో వారికి ఆయా శాఖల్లో జమ కావడం జరిగింది. అయితే పెన్షనర్ సంబంధించి ఎక్కడ కూడా ఎవరికి ఇంతవరకు ఒక్కరికి కూడా పెన్షన్ అనేది జమ కాలేదు. చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు, మాకు పెన్షన్ ఇంకా జమ కాలేదు అనేసి జిల్లా పేరు మెన్షన్ చేసి. అయితే ఏ జిల్లాలో కానీ ఏ ట్రెజరీ పరిధిలో కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ పెన్షన్ అనేది ఇంతవరకు జమ కాలేదని గమనించాలి. అలాగే మిగతా ఉపాధ్యాయుల విషయానికి వస్తే దాదాపుగా ఉపాధ్యాయులకి ఒక 10% మాత్రమే జమ కావడం జరిగింది. మిగిలిన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా మనకి గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. అలాగే మిగిలిన పెన్షనర్స్ యొక్క బిల్లు కూడా ఇంకా మనకి గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. నా దగ్గర ఉన్నటువంటి పాత లింక్ ద్వారా మనం ఈ బిల్ నెంబర్స్ ద్వారా కొన్ని బిల్స్ చెక్ చేయడం జరిగింది. పెన్షనర్స్ బిల్లు కానీ అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లు కానీ ఎవరికైతే జీతాలు పెన్షన్లు ఇంకా జమ కాలేదో వారి బిల్లులన్నీ కూడా మనకి గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. నిన్న కానీ ఈరోజు కానీ ఎవరికి కూడా ఎక్కడ ఉద్యోగులకు కానీ పెన్షనర్స్ కానీ ఎక్కడ కూడా జమ కాలేదు. మొదటి రోజు జమ అయినవి మాత్రమే అయి ఉన్నాయి. అయితే రేపు మనకి ఆదివారం ఉంది కాబట్టి రేపు కూడా జమ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఇక సోమవారం వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఇది. దీనికి సంబంధించి ఏమైనా తాజా సమాచారం ఉన్నట్లయితే మరొక వీడియోలో వివరంగా వీడియో చేయడం జరుగుతుంది.